బిఎస్ఎన్ఎల్ 5G ఎప్పుడు తెస్తది, 5G ఎప్పుడు తెస్తది అన్నారు. మొత్తం 5G తెచ్చింది. కాకపోతే ఇది మొబైల్ ఫోన్స్ కోసం అయితే కాదు. ఇది సిమ్ ఫ్రీ 5Gని అయితే తీసుకొచ్చింది. అంటే ఆఫీసులు, హౌస్ వీళ్ళ కోసం అనమాట. ఆల్రెడీ మనకి జియో ఎయిర్ ఫైబర్ ఒకటి ఉంది. ఎయిర్టెల్ది కూడా ఎయిర్ ఫైబర్ లాంటివి ఉన్నాయి కదా. 5Gని యూజ్ చేసుకొని వీళ్ళు ఇంటికి ఇంటర్నెట్ని అందిస్తూ ఉంటారు. సో అలాంటిదనమాట. Q5Gని తెచ్చారు. అంటే క్వాంటమ్ 5G అని చెప్పి దీన్ని అయితే పిలుస్తున్నారు. FWA అంటే ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ అని అర్థం అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి దీన్ని మనకి హైదరాబాద్లో కొన్ని టెస్టులు అయితే నడుపుతున్నారు. సెప్టెంబర్ నెలలో వీళ్ళు కొన్ని సెలెక్టెడ్ సిటీస్కి ఈ 5Gని తీసుకురాబోతున్నారు అనమాట, ఈ సర్వీస్ని. అందులో చూస్తే బెంగళూరు, చండీగఢ్, పూణే ఇలాగ కొన్ని మెట్రో సిటీస్, పెద్ద పెద్ద సిటీస్ అయితే ఉన్నాయి. ఇక ప్యాకేజ్ వచ్చేసరికి పర్ మంత్ ₹999 స్టార్ట్ అవుతుంది. 100 MBPS స్పీడ్ అయితే ఇస్తున్నారు. 300 MBPS కావాలి అనుకుంటే ₹1499 ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 అండ్ G Flip 6. సో ఈ రెండు మొబైల్స్కి Android 16తో One UI 8 సో నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. సో మీరు ఏమైనా ఈ మొబైల్స్ వాడుతుంటే నెక్స్ట్ వీక్ మీకు ఈ అప్డేట్ అయితే వస్తుంది. దీంతోపాటు మీకు ఈ జూన్ ఎండ్లో S23 సిరీస్, Fold 5 అలాగే Flip 5 ఈ మొబైల్స్కి అయితే రాబోతుంది. ఇక జూలై స్టార్టింగ్లోనే ఎర్లీలుగానే మీకు S22 సిరీస్ అలాగే Fold 4 అండ్ Flip 4 ఈ మొబైల్స్కి అయితే Android 16తో One UI 8ని రోల్ అవుట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే బోట్ ఎయిర్పాడ్స్ ప్రైమ్ 701 TWSని అయితే లాంచ్ చేసింది. సో ఏంటి పేరు ఇంత పెద్దది పెట్టారు, మరీ దారుణంగా కాకపోతే. అయితే ఇవి మనకి ANC సపోర్ట్తో అయితే వస్తాయి. 24-bit స్పేషియల్ ఆడియో టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. 50 hours వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది అంటున్నారు. డ్యూయల్ 10mm డ్రైవర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక బ్లూటూత్ 5.2తో వస్తుంది. 60 milliseconds లో లేటెన్సీ ఉంటుంది. IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుందని తెలుస్తుంది. చూడడానికి అయితే మొత్తం స్పెసిఫికేషన్ వైజ్గా బాగానే ఉంది. ₹1999 ప్రైస్ పెట్టారు, అంటే ₹2000 ప్రైస్ పెట్టారు. వాడితే కానీ తెలియదు ఎలా ఉంటుంది, వీళ్ళు ట్యూనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మన మాధవ్ సేత్ ఆల్కాటెల్ ఇండియాకి తీసుకొచ్చాడు. హానర్లో ఉన్నాడో లేదో తెలియదు. ఇది కాకుండా AI+ అని చెప్పి ఒక కొత్త బ్రాండ్ అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ బ్రాండ్తో వచ్చే 2 మొబైల్ ఫోన్స్ డిజైన్ అయితే బయటికి తీసుకొచ్చారు. సో ఇందులో మనకి AI+ పల్స్, నోవా అనే 2 మోడల్స్ అయితే ఉండబోతున్నాయి. చూడడానికి డిజైన్లు పక్కా చైనా డిజైన్ లాగే కనిపిస్తున్నాయి. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే మనకి నెక్స్ట్ మంత్ జూలైలో వీటిని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అంతా బాగానే సరే, ఒక కొత్త బ్రాండ్ని తీసుకొస్తున్నారు. మరి AI+ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. AI అనేది ఒక ఫీచర్. సో ఆ ఫీచర్ని బ్రాండ్గా వీళ్ళు పెట్టుకొని మార్కెట్లోకి ఈ మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, AI అనేది ఈ మధ్యకాలంలో చూస్తుంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి బాగా హల్చల్ చేస్తుంది. ఏ అని మనం వింటున్నాం కదా. సో అదేని బ్రాండ్గా పెట్టేసుకొని వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చేస్తే ఆల్రెడీ జనాలు వినున్నారు కాబట్టి ఇది తొందరగా జనాల్లోకి వెళ్ళిపోద్ది. సో తొందరగా మనం మోటార్స్ అద్దెయచ్చు అని చెప్పేసి వీళ్ళు ఈ బ్రాండ్కి ఈ పేరు పెట్టారని క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఎన్నాళ్ళు కొనసాగుతుందా అని చూడాలి. ఎందుకంటే మాధవ్ సేత్ ఒకప్పుడు ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పుడు లేదు. మనం హానర్లో చూసాం, అల్కాటెల్లో కూడా చూసాం. రీసెంట్గా అల్కాటెల్ని కూడా వాళ్ళు మార్కెట్ చేసుకోలేకపోయారు సరిగ్గా. సో అలాగే ముందు మార్కెట్ చేసుకోవాలంటే కొద్దిలో కొద్ద యూట్యూబర్స్కి వీళ్ళకి రివ్యూ యూనిట్ పంపించడం, లేకపోతే వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ప్లే చేయడం, ఇలాంటివన్నీ చేయాలి. మరి అలా అవన్నీ చేయట్లేదు, అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటా.